షుగర్ ఎక్కువ ఉన్న వాళ్ళు ఒకలా చేస్తే అవుతుందండి. దానికి మనము దాల్చిన చెక్క పొడితో మనం షుగర్ని తగ్గించుకోవచ్చు. అది ఎవరికైనా సరే ఎక్కువగా యూజ్ అవుతుంది. దీన్ని ఎలా చేయాలంటే ముందుగా దాల్చిన చెక్కలను తీసుకోవాలండి. మంచి దాల్చిన చెక్కను చూడండి ఎంత తలసరిగా చక్కగా ఉన్నాయో. ఇది తీసుకోవాలి. ఇది పడితే అది తీసుకోకూడదు. మంచి దాల్చిన చెక్కలు తీసుకోవాలి. దాన్ని ఇంత పెద్దగా మిక్సీలో వేయలేం కాబట్టి వాటిని మనము ముక్కలుగా చేసుకోవాలి. ముక్కలుగా చేసుకొని మిక్సీలో వేసుకోవాలి. మిక్సీలో వేసిన తర్వాత మనము చక్కగా ఈ పౌడర్ని మనము శుభ్రంగా వేరేగా ఉంచుకోవాలండి. మనం డ్రైగా పౌడర్ని ఒక టిన్లో వేసుకొని ఉంచుకుంటే బాగుంటుంది. తర్వాత ఒక మెజర్మెంట్ ప్రకారంగా మనం వాడితే చాలా తక్కువ మోతాదులో ఒక చిన్న టీ స్పూన్ అంటే ఆ టీ స్పూన్లో ఇంకా 1/4 పౌడర్ని వేయాలి. ఎక్కువగా వేయకూడదు. ఇది వేసేసి టీలో కానీ పాలల్లో కానీ కలుపుకోవాలి. తర్వాత దాన్ని మనం శుభ్రంగా ఎయిర్ కంటైనర్లో పెట్టుకోవాలి. తర్వాత మనం ఏం చేయాలంటే పాలని వేడి చేసి అందులో వేసుకోవచ్చు, లేదా టీలో కూడా వేసుకోవచ్చు. టీలో కంటే పాలలో వేసుకుంటే మనం ఇది టీ గుండ్లా ఉంటుంది. మనం చాలా టేస్ట్ అయితే వస్తుందండి. చాలా చక్కగా ఉంటుంది. దీన్ని మాత్రం మంచిగా కలుపుకోవాలి. కాకపోతే కొంచెం వేడి పాలు వేస్తే కనుక మంచిగా వేగంగా కరిగిపోతుంది. అదే చల్లని పాలు వేస్తే కనుక కొంచెం లేట్గా కరుగుతుంది. అందువల్ల కొంచెం గోరువెచ్చగా ఉండేటప్పుడు మాత్రమే పాలను వేయాలి. చాలా బాగుంటుంది. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ట్రై చేయండి. షుగర్ వెంటనే తగ్గుతుంది.